నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య స్పష్టం. జంగారెడ్డిగూడెంలో శాంతి ర్యాలీ నిర్వహించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించడం అభినందనీయం. పీపీపీ పద్ధతిపై పునరాలోచన చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి రవి. మహిళపై అత్యాచారానికి పాల్పడిన 3 వ్యక్తులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరిస్తున్నామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుంచి ఆర్డీఓ వినతులు స్వీకరించారు. ప్రజా వినతులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. కావున సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ రాజుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి రెగ్యులర్గా పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు సోమవారం ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఈరోజు కార్యాలయంలో జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ డివిజనల్ లెవెల్ అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా వారి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇష్యూస్ని వాళ్ళు రిజాల్వ్ చేయడానికి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనకి ఎప్పటికప్పుడు వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడే క్వాలిటేటివ్గా రిడ్రెస్ చేసి వారి సమస్యను పరిష్కరించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఉన్న గ్రీవెన్సెస్ అన్నీ కూడా రిడ్రెస్లు చేయడం జరిగింది. ఇక మీదట వచ్చే గ్రీవెన్సెస్ కూడా ఎప్పటికప్పుడు విచారణ జరిపి వారికి తగు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన శాంతి ర్యాలీ దిగ్విజయంగా జరిగింది. పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ నాగేశ్వరరావుతో కలిసి ఈ ర్యాలీని సిఐ రాజేష్ ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ ర్యాలీ పలు ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన వందలాది మంది విద్యార్థులతో ఆర్టీసీ బస్ డిపో వరకు కొనసాగింది. మార్గ మధ్యంలో బోస్బొమ్మ సెంటర్ వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి మానవతా సేవలను ప్రజలకు తెలిపే విధంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీని ఉద్దేశించి సిఐ రాజేష్ మాట్లాడుతూ సమాజంలో మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమన్నారు. జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 120 మండలాల్లో 80,000 మంది సభ్యులతో విస్తరించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సంస్థలో తాను కూడా సభ్యుడిగా ఉండటం గర్వంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మానవతా సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మానవతా అధ్యక్షులు ఐనాల రమణమూర్తి మాట్లాడుతూ ప్రజలలో సేవాగుణం కల్పించడమే ఈ శాంతి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. మానవతా వారోత్సవాల్లో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా కార్యదర్శి మహంకాళి రంగప్రసాద్, ప్రతినిధులు ఆకుల ధర్మరాజు, త్రిపుర సుందరి,
దల్లి కేదారేశ్వర్ రెడ్డి, పల్లి వెంకటరెడ్డి, దల్లి రామాంజనేయులతో పాటు పలువురు మానవతా సభ్యులు, శ్రీరామచంద్ర, సూర్య, విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెంలో ఆవిర్భవించిన మానవత ఒక స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమం మన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇది మానవ జాతికి ఎన్నో సహాయాలు చేస్తూ ఈరోజు ఇది వారోత్సవాల్లో భాగంగా మన జంగారెడ్డిగూడెంలో ఈ కార్యక్రమం మన యొక్క మూర్తి గారు, ఇతర మా సిస్టర్ గారు, రంగప్రసాద్ గారు, ఇతర మానవతా పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాంతి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ సమాజం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి ప్రతి ఒక్కరు ఏదైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క శక్తి వంచనలో కూడా కృషి చేస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సంస్థ మన రాష్ట్రంలో పలు పట్టణాల్లో పలు గ్రామాల్లో ఆవిర్భవించి ప్రతి ఒక్కరికి ఎంతో సహాయ సహకారాలు చేస్తూ ఉంది. ఈ యొక్క మానవతా సభ్యులు అందరూ కూడా ఎల్లని కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను కూడా ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సంస్థలో ఒక సభ్యుడిగా అయినందుకు చాలా గర్వపడుతున్నాను. రాష్ట్రంలో 110 మానవతా యూనిట్లు ఏర్పడటానికి అంకురార్పణ ఈ జంగాటంలో జరగడం, ఈ జంగాటం ప్రజలుగా చేసుకునే అదృష్టంగా చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా సరే పుట్టింది మాత్రం మానవతా జంగాటంలోనే. సుమారు 90,000 మంది సభ్యత్వంతో మానవ సంస్థ కొనసాగుతుంది. అనేక జిల్లాల్లో ప్రెజర్ బాక్సులు కానీ శాంతి రథాలు కానీ ఉండడం జరిగింది. ఎవరైనా సరే ఆపదలో ఉన్న వాళ్ళు కన్నీటి పట్టిన రెండైనా తోవాలనే కాన్సెప్ట్ తోటి ఈ మానవ సంస్థ ఏర్పడడం జరిగింది. మానవతా సంస్థకి ఎవరైనా ఆర్తులు కానీ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా సరే మీరు తెలియజేసినట్లయితే మా వంతు సహాయ సహకారం అందిస్తాం. అలాగే అందరూ వారోత్సవంలో భాగంగా ఈ శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ శాంతి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైతిక విలువలు పెంపొందించాలని, ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని, రాగద్వేషాలకి అతీతంగా కొంతవరకు ప్రయత్నం చేయాలని ఆ సదుద్దేశంతో ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల సమస్యపై దృష్టి సారించి మరమ్మతులు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి తెలిపారు. అయితే పీపీపీ పద్ధతిలో రోడ్లు నిర్మించే టోల్ గేట్లు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని, దీనిపై పునరాలోచన చేయాలని రవి అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో సోమవారం రవి మీడియాతో మాట్లాడారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు నిర్మించి టోల్ గేట్లు ఏర్పాటు చేస్తే ప్రజలపై అదనపు భారం మోపినట్లేనన్నారు. కావున తక్షణమే ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలన్నారు. రోడ్ల నిర్మాణానికి వేరే మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని సూచించారు. అలా చేయని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు ఎం జీవరత్నం, పి సూర్యారావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల సమస్య మీద దృష్టి సారించింది. వాటన్నిటిని రిపేర్లు చేయటం లేదా కొత్త రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పి ప్రకటించింది. చాలా సంతోషం. ఇప్పటికే రోడ్ల సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాహనదారులైనా లేకపోతే ప్రయాణికులైనా లేదా వాహనాలు నడిపేవాళ్ళైనా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం అలాంటి పరిష్కారం చేయడం చాలా మంచి విషయం. కానీ అదే సందర్భంలో మరొక పిడుగులాంటి వార్త రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏమిటంటే ఏలూరు టు జంగారెడ్డిగూడెం 52 కిలోమీటర్లు, అలాగే ఏలూరు టు మేడ్చెట్టివారిపాలెం వయా చింతలపూడి 68 కిలోమీటర్లు, అలాగే పాలకుల నరసాపురం టు అశ్వారావుపేట అది 118 కిలోమీటర్లు. ఈ 3 రోడ్లు కూడా పీపీపీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పేరుతోటి 3 పేరుతోటి వాటిని నిర్మిస్తారట. నిర్మించిన తర్వాత టోల్ గేట్లు పెడతారట. ఇంతవరకు హైవే రోడ్ల మీదే టోల్ గేట్లు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆ రకం ఇప్పటికే భారం అయిపోయిందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోడ్ల మీద కూడా అలాంటి పద్ధతిలో పెడితే ఖచ్చితంగా ఇది ప్రజలందరినీ కూడా వాళ్ళ గోల్డ్ ఓడగొట్టి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడమే అవుతుంది. ఇది సరైన పరిష్కారం కాదు. రోడ్ల నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు సాధించడం, దానికోసం అవసరమైతే కేంద్రంతో అడగటం, మాట్లాడటం, లేదా ఇక్కడ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యామ్నాయ పద్ధతిలో నిధులు చూసుకోవటం అనే పని చేయాలి తప్ప అంతిమ పరిష్కారం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం అనే పద్ధతిలో ఈ రకంగా టోల్ గేట్లు పట్టాలనే ఆలోచన మాత్రం ఏమాత్రం సరైనది కాదు. వెంటనే ఆ ఆలోచన విరమించుకోవాలి. ఈ రోడ్లని పునర్నిర్మాణం చేయాలి. ఆ రోడ్ల నిర్మాణానికి కావాల్సినటువంటి నిధుల సాధనకి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని చెప్పేసి మేము పార్టీగా
డిమాండ్ చేస్తున్నాం. అలా కాదని చెప్పి వీటిని టోల్ గేట్లు పెట్టాలని చూస్తే ఈ కొత్త ప్రభుత్వమే చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో పద్ధతిలో ఈ రకంగా వసూలు చేయాలనే పద్ధతి చేస్తే మాత్రం ప్రజలు ఈ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకించి అడగాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఏలూరు నగరంలో ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన 3 వ్యక్తులను 24 గంటల్లోపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి రిమాండ్ను విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళ కూలి పని ముగించుకుని స్నేహితునితో ఏలూరు 1 టౌన్లోని రామకోటి వద్ద నిద్రిస్తూ ఉండగా 3 యువకులు ఆమెను అత్యాచారాన్ని చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా 24 గంటల్లోగా ఈ ఘటనకు పాల్పడిన నూతిపల్లి పవన్, నారపట్టి నాగేంద్ర, గడ్డి విజయ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ రాజశేఖర్, ఎస్ఐలు లక్ష్మణ్ బాబు, నవీన్ కుమార్ పాల్గొన్నారు. నిన్న 17వ తారీఖు నాడు అర్ధరాత్రి 1 గంట సుమారు 1 గంట 40 నిమిషాలకి వచ్చినటువంటి సమాచారం మేరకు విధుల్లో ఉన్నటువంటి సెంట్రీ కానిస్టేబుల్ గారు బీట్ కానిస్టేబుల్ని అలర్ట్ చేయటం, అదేవిధంగా మన ఏలూరు 1వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామకోటి దగ్గర ఒక అమ్మాయి పైన బలాత్కార ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం మేరకి మన వెంటనే అతను 112 కాల్కి రాగానే అక్కడ ఉన్న సెంట్రీ పీసీని అలర్ట్ చేయటం, అలానే సెంట్రీ పీసీ గారు ఇమీడియట్గా బీట్ కానిస్టేబుల్ని అలర్ట్ చేయటం, అలానే విధుల్లో ఉన్నటువంటి మన లక్ష్మణ్ ఎస్ఐ గారు, అదేవిధంగా కైకులూరు, తర్వాత సాదిక్ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఆ సంఘటనా స్థలానికి 15 నిమిషాల్లో మాత్రం చేరిపోయారు. ధర్మాజీగూడెంకి సంబంధించిన ఒక బాధితురాలు తన 2వ భర్తతోటి ఇక్కడ కూలి పనులు చేసుకోవడానికి వచ్చింది. శుక్రవారం రాత్రి నాడు ఆ రోజు శ్రావణ శుక్రవారం అవడంతో చాలామంది ఆవిడకి భోజనం ఎక్కువ ఇవ్వడంతో ఆవిడ అక్కడ కూర్చొని ఉంటాం. వాళ్ళు భోజనం చేసే సమయానికి ఒక 3 వ్యక్తులు అటు వెళ్తుంటే సరే భోజనం ఎక్కువగా ఉందని పిలిపించి భోజనం వాళ్ళని కూడా రమ్మని చెప్పటం. సరే వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం ముందు మద్యం సేవించాలని చెప్పి ఈ అమ్మాయితో పాటు ఉన్నటువంటి భర్తతోటి డీల్ కుదిరించుకొని అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ మద్యం సేవించిన తర్వాత ఈ భర్త వీళ్ళందరూ ఇట్లుండగా ఈ 3 కూడా అక్కడ పక్కన ఉన్న ఆడ మనిషిని చూసి వీళ్ళకి ఆమెను ఏదో ఒకటి చేయాలనే దుర్దేశంతో ఈ 3 ముద్దాయిలు ఆమె నిద్రిస్తుండగా ఆమెపై బలాత్కారానికి ప్రయత్నిస్తే ఆమె కేకలేయటం, అదే చూసి ఆమె ఆ పక్కనే ఉన్న గోడ దూకటం, ఈ భర్త మీద కూడా వాళ్ళు అడ్డుకున్న భర్త మీద కూడా దాడి చేయటం. ఇమీడియట్గా భర్త రోడ్డు మీద పరిగెట్టుకొచ్చి ఒక రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి సమాచారం ఇస్తే వారు వెంటనే 100కి కాల్ చేయటం, వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమై ఇమీడియట్గా ఆ విక్టిమ్ గార్డ్ని హాస్పిటల్కి పంపించి రక్తమొత్తన్న విక్టిమ్ గార్డ్ని, అదనంగా ఈ ముద్దాయిలు కూడా ఎవరు ఊరి పేరు తెలియదు, వెంటనే ఆ బీట్ కానిస్టేబుల్ అప్రమత్తం అవటం, వాళ్ళందరినీ పట్టుకోవటం. అదేవిధంగా మొత్తం కూడా 3 అవర్స్లో మొత్తం 4 గంటల 50 నిమిషాల కల్లా మేము అందరిని కూడా రౌండప్ చేసి మా అదుపులో తీసుకొని దర్యాప్తు చేయడం మొదలుపెట్టాం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఆదివారం పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. చిన వెంకన్న సాక్షిగా సుమారు 300 జంటలు ఒక్కటయ్యారు. ఆలయ అనివెట్టి మండపంతో పాటు దేవస్థానం కళ్యాణ మండపాలు, రూములు అన్ని వివాహానికి వచ్చిన జనాలతో ఫుల్ అయిపోయాయి. ప్రైవేటు కళ్యాణ మండపాలు సైతం వివాహ సందడితో కళకళ్లాడుతున్నాయి. పాదుకా మండపం వద్ద గుడి సెంటర్లో కాసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి చిన వెంకన్న ఆలయంలో వివాహ వేడుక ద్వారా వందలాది జంటలు ఒకటయ్యాయి.
కొయ్యలగూడెం మండలం రామానుజపురం వద్ద గల బైనేరు కాలువలో ఓ రైతు గల్లంతయ్యాడు. అదే గ్రామానికి చెందిన అడప అంకాలయ్య అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకున్న గేదెలను మేపేందుకు బైనేరు కాలువ వద్దకు సోమవారం తీసుకొచ్చాడు. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో ఒక్కసారిగా కాలువ పోటెత్తింది. దీంతో ప్రమాదవశాత్తు అంకాలయ్య కాలువ ఉధృతికి కొట్టుకుపోయాడు. అయితే అంకాలయ్య కొట్టుకుపోయిన కాలువ జంగారెడ్డిగూడెం వైపు ప్రవహించడంతో జంగారెడ్డిగూడెంలోని బైనేరు వంతెన వద్ద అతడి ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది కాలువకు ఇరువైపులా తాళ్లను కట్టి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్.
ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం పంచాయతీలోని గిరిజన భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. తమ సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేయడంతో పాటు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ మర్లగూడెం గ్రామంలో గత 25 సంవత్సరాలుగా 40 ఎకరాల గిరిజనులు భూమి సాగు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది భూస్వాములు దీనిపై గతంలో ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకువచ్చి గిరిజనులను ఆ భూమి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని తక్షణమే ఆ ప్రొటెక్షన్ ఆర్డర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవరత్నం, తెల్లం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలం మర్లగూడెంలో దాదాపు 25 సంవత్సరాలుగా అక్కడ గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకి ఆ ప్రాంతంలోనూ అలాగే జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో ఉన్నటువంటి భూస్వాములు కొందరు వాళ్ళు తప్పుడు రికార్డులతోటి ఈ భూములు మావని చెప్పేసి ఇంతకుముందు ఇక్కడ ఝాన్సీ రాణి గారు ఆర్డీఓగా ఉన్నప్పుడు ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకుని వీళ్ళ భూముల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు. అంతేకాదు జంగారెడ్డిగూడానికి సంబంధించిన కొంతమంది రౌడీలు వీళ్ళ భూముల్లోకి రానివ్వకుండా అడ్డుకుని దౌర్జన్యం చేసి వీళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. 25 ఏళ్లుగా సాగు చేస్తున్నటువంటి భూములు మాకు రక్షణ కల్పించండి అని చెప్పి మొత్తం తిరగని ఆఫీస్ అంటూ లేదు. ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఇక్కడ MRO వరకు కూడా అందరికీ వీళ్ళు విన్నవించుకున్నారు. ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం చేయలేదు. ఇప్పుడు సీజన్ టైము, పంట వేసుకునే టైము, ఈ టైంలో కూడా ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంది, మీరు భూముల్లోకి వెళితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, కేసులు పెడతామని చెప్పి పోలీసు వారు కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఈ సమస్యని పరిష్కారం చేయమని చెప్పేసి ఇక్కడ ఆర్డీఓ గారిని మేము కోరుతున్నాం. ఇక్కడ ప్రధానంగా మేము డిమాండ్ చేసేది LTR భూములకి ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చే అధికారం తహసీల్దార్కి కానీ ఆర్డీఓలకు కానీ లేదు. ఇది చట్ట విరుద్ధం. అయినప్పటికీ చట్ట విరుద్ధంగా MROలు అలాగే ఇక్కడ ఆర్డీఓలు కూడా ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇస్తున్నారు. ఇకనైనా అక్కడ RS నెంబర్ 37 నుంచి 40, 41, 42, 43లో ఉన్నటువంటి 40 ఎకరాల భూమిని కూడా మర్లగూడెం గిరిజనులకు అప్పగించే దానికోసం చర్యలు తీసుకోవాలి. అంతకుముందు రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నప్పుడు కూడా అడ్డుకున్నారు. ఎప్పటికైనా ఆర్డీఓ గారు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విష్ణుదేవుని మానస పుత్రుడు వికనస మహర్షి జయంతి వేడుకలను వైకానస ఫామ్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిపారు. ఈ వేడుకల్లో భాగంగా వికనస మహర్షి స్వామికి పట్టణ పురవీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వైకానస శాఖ అధ్యక్షులు శ్రీనివాసుల సూర్యనారాయణ ఆచార్యులు, కార్యదర్శి వేదాంతం కళ్యాణ చక్రవర్తులు మాట్లాడుతూ ఈ వేడుకలో భాగంగా అగ్నిహోత్రం నరసలక్ష్మి గోపాలాచార్యులు రచించిన నుతిస్తుతి పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తుల సీతారామాంజనేయులు, ఏడిద రామానుజాచార్యులు, వేదాంతం రంగప్రసాద్, చక్రవర్తుల మురళి, నల్లూరి ఋషి, నల్లూరి రవి, ఏడిద నర్సింగ్, వేదాంతం లక్ష్మణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. లోకంలో స్వామివారు ప్రత్యేక నారసింహస్య త్రేతాయ రుద్రంధన ద్వాపరే వాసుదేవస్య కరౌ వెంకటనాయక అని ఈ నాడయుగంలో స్వామివారి శ్రీమన్నారాయణుడి యొక్క 4 యుగాలలోనూ కూడా ఆ వికనసుడు స్వామిని అర్చించినట్లుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలువురు సోదర సోదరీమణులు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సోదరులకు ప్రేమానురాగాలతో వాళ్ల సోదరీలు రాఖీలను కట్టి ఆశీర్వాదం పొందారు. సోదరులు కూడా వారి సోదరీమణులకు బహుమతులను అందజేశారు. ఇదిలా ఉండగా రాఖీ పండుగను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో పలుచోట్ల రాఖీ దుకాణాలను ఏర్పాటు చేశారు. కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల మోడల్స్ లో రాఖీలను అందుబాటులో ఉంచారు. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు కూడా ఆసక్తిని కనపరిచారు. ఒక్కో రాఖీ విలువ 10 రూపాయల నుంచి 500 రూపాయలు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు వాటి స్థాయిని బట్టి రాఖీలను కొనుగోలు చేశారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ నక్షత్రం అదేవిధంగా శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అంతేకాకుండా వికానస జయంతి వేడుకలు కూడా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ వికానస మహర్షికి అష్టోత్తర పూజలు, నివేదన, మంగళ శాసనాలు మొదలగు వైదిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అదేవిధంగా భక్తుల గోవింద నామస్మరణల మధ్య మంగళ వాయిద్యాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిపామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామ శివారులో ఓ పామాయిల్ తోటలో 2 పాములు సయ్యాటలాడాయి. పాముల సయ్యాటను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనపరిచారు. పామాయిల్ తోటకు నీళ్లు పెట్టేందుకు తోట యజమాని పొలానికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో 2 త్రాచుపాములు ఒకదానిపైన ఒకటి పెనవేసుకుని సయ్యాటలాడటం మొదలుపెట్టాయి. సుమారు గంట సేపటికి పైగా ఆ 2 పాములు సయ్యాటలాడాయి. అయితే పాముల సయ్యాటను రైతు తన సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. అంతేకాక విషయం తెలుసుకున్న స్థానికుల సైతం పామాయిల్ తోట వద్దకు వెళ్లి పాముల సయ్యాటను కనులారా వీక్షించారు. అంతర్జాతీయ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఫోటోగ్రఫీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంత మార్కెట్ వద్దనున్న డాగురే కలాం వేదిక వద్ద ఫోటోగ్రఫీ సృష్టికర్త డాగురే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి ఫోటోగ్రాఫర్స్ సంఘం నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు శ్రీరామ్, గౌరవ అధ్యక్షులు బ్రహ్మారావు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కు ఈ రోజు పండుగ రోజని అన్నారు. కాబట్టి నేడు ఫోటోగ్రాఫర్స్ ప్రతి ఒక్కరూ ఫోటోగ్రఫీ ఆద్యుడు డాగురే నెఫ్సీ టాల్బర్ట్ని స్మరించుకోవాలన్నారు. అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్ ఐకమత్యంగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంఘ అధ్యక్షులు ద్రాక్షరపు శ్రీరామ్, గౌరవాధ్యక్షులు పెళ్లి బ్రహ్మారావు, డి డేవిడ్, జిల్లా ట్రెజరర్ పుల్లాబొట్ల రామ్మూర్తి, గౌరవ సలహాదారుడు అలజంగి రంగారావు, ట్రెజరర్ లీలాకృష్ణ, సంఘ భరోసా సభ్యులు దేవరపల్లి శ్రీనివాస్, పి నరేష్, ఏవి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య స్పష్టం. జంగారెడ్డిగూడెంలో శాంతి ర్యాలీ నిర్వహించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ.
ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించడం అభినందనీయం. పీపీపీ పద్ధతిపై పునరాలోచన చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి రవి. మహిళపై అత్యాచారానికి పాల్పడిన 3 వ్యక్తులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.